వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 4. విత్తనం చావవలసిందే అనే సిద్ధాంతం చూద్దాం బైబిల్ నుంచి. యోహాన్ 12:24లో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. యేసుక్రీస్తు త్యాగం యొక్క అవసరత గురించిన ఒక చక్కటి చిత్రం ఇది. యేసయ్య స్వయంగా ఎందుకు తాను మరణించాడో వివరిస్తూ ఉన్నాడు. గోధుమ గింజ ఒకటి నేలలో నాటబడితేనే ఒక గోధుమ కంకిగా బయటకు వస్తుంది. అందులో అనేక గింజలు ఉంటాయి. మన పాపముల కొరకు విమోచన క్రయధనం చెల్లించటకు గాను ప్రభువు మరణించాల్సి వచ్చింది. అంతేగాక మరణంపై తనకున్న శక్తిని కూడా చూపించాల్సి వచ్చింది. మరణంను జయించి పునరుద్ధానుడైనందున ఆయన నిత్యము జీవించే ఉంటాడని తెలుస్తుంది. యేసయ్య దేవుడు కాబట్టి అదే విధమైన నిత్య జీవము తన యందు విశ్వాసముంచిన వారందరికీ ఇవ్వగలిగినవాడు. పస్కా పండుగలో ఆరాధించుటకు కొంతమంది గ్రీసు దేశస్థులు వచ్చారు. యేసయ్యను గురించి విన్నందున ఆయనను చూడాలని ఆశపడ్డారు. ఫిలిప్పు, అంద్రియా ఈ సంగతి యేసయ్యకు చెప్పారు. వారికి సమాధానంగా ఆయన ఇలా అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పిన మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగానే ఉండును అనే మాట అప్పుడు అన్నాడు. ఆయన చనిపోతేనే మానవాళికి రక్షణ వస్తుంది, వారికి నూతన జీవం వస్తుంది అన్నాడు. గ్రీసు దేశస్థులు వారి జ్ఞానానికి తెలివికి పేరు పొందినవారు. చాలామందిని కదిలించేసి వ్యతిరేకించిన వారి నోర్లు మూయించిన ఆయన బోధలు వినాలని ఆశించారు. వారు ఆయన్ని ప్రశంసించాలని అనుకున్నారు, కానీ యేసయ్య వారు తనను ఆరాధించాలి అనుకున్నాడు. ప్రశంసించడం వేరే, ఆరాధించడం వేరే. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి. ఫిలిప్పు, అంద్రేయ వారి కోరిక చెప్పగానే మనిషి కుమారుడు మహింపరచబడే సమయం వచ్చింది అని చెప్పాడు. ఆయన మరణ పునరుద్ధానంలో జరిగితేనే ఆయన మహింపరచబడతాడు. ఈ నేపథ్యంలో పౌలు గ్రీసు దేశస్థులు జ్ఞానం కొరకు వెతుక్కుంటారు, కానీ నేను మాత్రం సిలువ వేయబడిన క్రీస్తును గురించి ప్రకటిస్తాను అని 1 కొరింథీ 1:22-23లో చెప్పాడు. యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఒక 33 ఏళ్ల వయసులో ఉన్న యూదుడుగా మనము గుర్తుంచుకోకూడదు, కానీ పౌలు అన్నట్లు ఇక మీదట మేము ఆయనను శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము అంటున్నాడు. అంటే వాళ్ళకు శరీరరీతిగా చూడకూడదు ఇంకా అని డిసైడ్ చేసుకున్నాడు. 2 కొరింథీ 5:16లో యేసయ్య మనలను మనం ఉపేక్షించుకోవడం గురించి కూడా మాట్లాడాడు. నిజమైన ఆరాధన ఏమంటే మనం యోగ్యత లేని వారమని గుర్తించి ఆయన గొప్పతనం తెలుసుకోవాలి. ఆరాధన అంటే మన స్వయంకు వద్దని చెప్పి దేవునికి కావాలి అని చెప్పాలి. నో టు సెల్ఫ్. అది సంపూర్ణ సమర్పణ మరియు అప్పగించుకొనుట. ఎంత కష్టమైనా దేవుణ్ణి వెంబడించే ఆరాధన చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనం సిలువ యొద్దకు చేరి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మన కొరకు చేసిన అద్భుత కార్యము గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన స్తోత్రం ప్రభా. తండ్రి, విత్తనం చావకపోతే ఫలించదు అని మీరు చెప్పారు నాయన. తండ్రి, మాలో కూడా పాత మనిషి చనిపోతే కానీ కొత్త మనిషిగా, కొత్త సృష్టిగా గావించబడి ఇతరుల కోసం ఫలిస్తాము అనే సంగతి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఎల్లవేళ మేము ఫలించే వారిగా ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.